హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అయితే చాలా ఉంది. సో అది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక నిరుద్యోగుల సక్సెస్ ర్యాలీ నిన్న నిర్వహించడం జరిగింది. అశోక్ నగర్ నుంచి సెంట్రల్ లైబ్రరీ వరకు బీఆర్ఎస్ను ఓడించడంలో నిరుద్యోగులది కీలక పాత్ర అన్న కోదండరాం సార్ ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నట్లు వెల్లడి చేశారనమాట. సో సెక్రటేరియట్ వద్ద కూడా ఉద్యోగుల సంబరాలు, పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నటువంటి ఎంప్లాయీస్. సో ఇది మనం ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగుల సక్సెస్ ర్యాలీ నిర్వహించారనమాట. ఎక్కడి నుంచి? అశోక్ నగర్ సిటీ లైబ్రరీ నుంచి మరి సెంట్రల్ లైబ్రరీ వరకు నిర్వహించడం అయితే జరిగిందనమాట. ఇక కాంగ్రెస్ సర్కారులో ఫస్ట్ జాబు రజనీకే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోనున్న రేవంత్ రెడ్డి సార్ సో ప్రమాణ స్వీకారానికి దివ్యాంగురాలికి సో ఆహ్వానం అందించారనమాట. సో కాంగ్రెస్ సర్కారులో తొలి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పొచ్చు దివ్యాంగురాలు రజనీకి ఇవ్వనున్నట్లు మరి తెలుస్తున్నది. రేవంత్ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ రజనీకి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రజనీకి ఉద్యోగం ఇచ్చే ఫైల్ పైనే ఆయన తొలి సంతకం చేస్తారని చెప్పేసి సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల కార్డుల పాంప్లెట్ను కాంగ్రెస్ లీడర్లు ఇంటింటికి పంచారు. ఇది చదివినటువంటి రజని అక్టోబర్ 17న తన బాధ చెప్పుకోవడానికి గాంధీ భవన్కి వచ్చింది. తాను పీజీ చేశానని చెప్పేసి హైట్ తక్కువగా ఉండడంతో ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డితో మరి రజని ఆవేదన వ్యక్తం చేసింది. సో ఇది ఆ రోజునే హామీ ఇచ్చాడు. కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగం తనకే రావడం సంతోషంగా ఉందని చెప్పేసి ఆమె చెప్పడం కూడా జరిగింది. సో ఇది మొత్తానికి. నెక్స్ట్, టిఎస్ సెట్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి నిన్న. సో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించినటువంటి టిఎస్ సెట్ 2023 పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రిజల్ట్స్ను మనము www.telanganaset.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టిఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ మురళీకృష్ణ తెలిపారనమాట. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సెట్ యొక్క స్కోరుని తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామని, సెట్ పరీక్షను అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో 29 సబ్జెక్టులు నిర్వహించగా 31,866 మంది హాజరయ్యారన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. సెక్రటేరియట్ వద్ద ఎంప్లాయీస్ సంబరాలు చేసుకున్నారనమాట. పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నటువంటి ఉద్యోగులు పాల్గొన్న టీజేఎస్ చీఫ్ కోదండరాం సార్. మరి కోదండరాం సార్ పేరు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. మరి టీఎస్పిఎస్సి చైర్మన్గా తన పేరు వినిపిస్తూ ఉంది. గార్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. సో గార్బా యొక్క ఏ రాష్ట్రానికి సంబంధించింది? గార్బా అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గుజరాత్లో ప్రజాదరణ పొందినటువంటి గార్బా డ్యాన్స్కు యునెస్కో గుర్తింపు లభించిందనమాట. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో గార్బా స్థానం సంపాదించుకుంది. సో ఈ విషయాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ బుధవారం తెలిపారనమాట. సో మంగళవారం బోర్డ్స్ వానాలోని. సో ఇదంతా కాదు, ఒకటే ఏంటంటే వెరీ సింపుల్. గార్బాకు యునెస్కో గుర్తింపు పొందింది. గుజరాత్ రాష్ట్రానికి ప్రజాదరణ పొందిన గార్బా డ్యాన్స్ అని గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగుల సక్సెస్ ర్యాలీ మరొక ఫోటో చూడొచ్చు మీరు ఇక్కడ. అశోక్ నగర్ చౌరస్తా నుంచి సక్సెస్ ర్యాలీ తీస్తున్నటువంటి నిరుద్యోగులతో బల్మూరి వెంకట్ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. రైట్. టీచర్ల భర్తీకి ప్రత్యేకమైనటువంటి బోర్డు నియమించాలని చెప్పేసి మరి ఇక్కడ కోరుతా ఉన్నారు. చూడండి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ బోర్డును నియమించాలని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం ఎస్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరిందనమాట. సో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టేలా
విధి విధానాలను రూపొందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. ఎస్సీఆర్టీ అధికారులు పలు పేర్లతో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, వీటిని రద్దు చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారనమాట. ఈ సందర్భంగా నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సో పాత పెన్షన్ ఏ హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మరొక వినతి ఇక్కడ కోరుతా ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టనున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం కోరిందనమాట. సో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి కేబినెట్ సమావేశంలోనే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని చెప్పేసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి హనుమాన్ల భాస్కర్లు డిమాండ్ చేశారన్నమాట. టిఎస్ సెట్ ఫలితాలు విడుదల ఆల్రెడీ చూసాం. 24 లక్షల విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు వచ్చే విద్యా సంవత్సరానికి 2 జతల చొప్పున అందచేత టెస్కోకు ఇండెంట్ సమర్పించినటువంటి విద్యాశాఖ. ఇంటర్ వరకు ఒకే కలర్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే కలర్ యూనిఫారాలు అందజేస్తారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, తర్వాత మోడల్ స్కూల్స్ కానీ, గురుకులాలు, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ విద్యా సంస్థలోని విద్యార్థులకు యూనిఫారాలు అందుతాయంట. సో 2024-25 విద్యా సంవత్సరానికి సో ఈ అధికారులు ఈ విధంగా చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిగేనా? సో మనకు జనవరితో ముగియనున్నటువంటి సర్పంచ్ల పదవి కాలం, కొత్త ప్రభుత్వం నిర్ణయంపైనే పంచాయతీల భవిత ఇంకా కొలిక్కి రాని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ. సో మనకు ఈ యొక్క జనవరితో ముగియనున్నది సర్పంచుల యొక్క పదవి కాలం. సో మరి జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయా లేదా అనేది కొంచెం వెయిట్ చేయాల్సింది. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో దీనిపైన చూడాల్సి ఉన్నది. సో వచ్చే ఏడాది గిరిజన యూనివర్సిటీ షురూ చేస్తున్నారు. సో పార్లమెంటులో బిల్లు, గెజిట్ కూడా విడుదలైంది. వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర బృందం మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పరిశీలన సో అన్నీ సవ్యంగా జరిగితే 2023-24 నుంచే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి మార్గం ఇక సుగమమైందని చెప్పవచ్చు. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లును తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా ఇందుకు సంబంధించినటువంటి గెజిట్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందనమాట. ఇక పంచాయతీ సమరం ఫిబ్రవరి 1తో ముగియనున్నటువంటి పాలక మండళ్ల పదవీకాలం సన్నాహాలు మొదలుపెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఈ నెల 30లోగా అధికారుల నియామకానికి ఆదేశాలు చేశారనమాట. సో కొత్త సర్కారు కుదరదంటుందా? ఎందుకంటే పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి కావడంతో వెంటనే మరో ఎన్నికల సమరానికి కొత్త ప్రభుత్వం మొగ్గు చూపకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వెల్లడవుతుంది. సో వరుసగా మళ్ళీ జీపీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపల్ పోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఉద్యమకారులకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశం ఉందంటూ ఒక వార్త రాశారు. ఇక్కడ చూడండి, కోదండరాంకు నియామకాలు, తర్వాత గాదె ఇన్నయ్యకు ప్రణాళిక, ఆకునూరి మురళికి సార్కు విద్య సంక్షేమ రంగాల్లో ప్రణాళికలు రూపొందించేటటువంటి బాధ్యతలు ఇస్తారంట. గత ప్రభుత్వంలో వైఫల్యాల దిద్దుబాటుపై కొత్త సర్కారు దృష్టి పెట్టిందనమాట. సో వీళ్ళందరినీ ప్రభుత్వంలో కీలకంగా మరి బాధ్యతలు ఇచ్చే విధంగా మరి అలా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. తొలి ఉద్యోగం దివ్యాంగురాలు రజనీకే మనం చూసాము. సో మళ్ళీ అదే వార్త. నిరుద్యోగ సమస్యకు కొత్త ప్రభుత్వం దారి చూపుతుంది, ర్యాలీలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం. సో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య ప్రధానమైనటువంటి సమస్యగా మారిందని, ఇలా జరగడం దేశంలోనే మొదటిసారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారన్నమాట. సో బుధవారం సాయంత్రం చిక్కడపల్లి సిటీ లైబ్రరీ నుంచి సో అభ్యర్థులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇక్కడ
మాట్లాడడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి, 30వ తేదీలోగా ఆర్ఓలు సిబ్బందికి శిక్షణ పూర్తి కావాలి, కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందనమాట. సో మొత్తానికి అయితే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది, కానీ ప్రభుత్వమే మరి ఫైనల్ డిసిజన్ తీసుకోవాల్సి ఉందన్నమాట. గ్రూప్ 1 చిక్కుముడి వీడేది ఎలా, మనకు గ్రూప్ 1 పైన అసలు ఎప్పుడు దీనిపైన రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుందనమాట. సో రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటన గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. 503 పోస్టులతో కూడిన ఈ ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నటువంటి విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అక్టోబర్లో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షకు 2,08,000 మంది హాజరయ్యారు. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఇక దాని తర్వాత జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి సో ఏంది అసలు దీని చిక్కుముడి వీడేది ఎప్పుడు, మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అధికారంలోకి రాగానే అన్నట్టుగా ఇక్కడ వార్త రాయడం అయితే జరిగింది. అయితే వీటిలో ఇక్కడ చూడండి, నియామక ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో గ్రూప్ 3 కానీ హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులకు ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాలేదు. గ్రూప్ 2 పరీక్షకు షెడ్యూల్ జారీ అయినా పరీక్ష 2 సార్లు వాయిదా పడింది. కాబట్టి వివిధ నోటిఫికేషన్ల పరిస్థితి ఎట్లా ఉంది, గ్రూప్ 2 అయితే మనకు తెలుసు పరీక్ష జరగాల్సి ఉంది. గ్రూప్ 3 అయితే ఇక్కడ చూడండి, గ్రూప్ 3 సర్వీసుల కింద 1,380కి పైగా పోస్టులతో కమిషన్ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది, కానీ ఇప్పటి వరకు పరీక్ష తేదీలను ప్రకటించలేదు. మరి గ్రూప్ 4 అయితే మొత్తం 8,039 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష పూర్తయింది. దీనికి 9,51,000 మంది దరఖాస్తు చేయగా 7,62,000 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష తుదికి వెల్లడైంది. సో ఇక మనకు అది పొజిషన్. పోలీసు యూనిఫామ్ సర్వీసులు చూసినట్లయితే యూనిఫామ్ సర్వీసుల కింద 17,576 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇందులో 587 ఎస్ఐ స్థాయి పోస్టులను తుది నియామకాలు పూర్తయ్యాయి. ఎంపికైనటువంటి వారు శిక్షణలో ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టుల తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే న్యాయ వివాదం కారణంగా వైద్య పరీక్షలు నిలిచిపోయాయి అన్నమాట. మెడికల్ టెస్ట్ నిలిచిపోయింది. తర్వాత ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. జూనియర్ లెక్చరర్ చూడండి, ఇక్కడ పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యలో సెప్టెంబర్లో కంప్యూటర్ రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ వెల్లడైంది, తుది కీలు ఇంకా ఖరారు కాలేదన్నమాట. సో గురుకులాలు చూసుకుంటే కనుక అదే పొజిషన్. సో మొత్తానికైతే గురుకుల పాఠశాలను మొత్తం 9,210 ఉద్యోగాలకు దాదాపు 2.60 అంటే 2,06,000 మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులకు ఆగస్టు నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి తుదికి వెల్లడైంది. పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థుల నుంచి జోన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టులకు సంబంధించిన ఆప్షన్లు తీసుకుంటున్నారు. వైద్య విభాగం చూసినట్లయితే ఇంకా అవి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి రాత పరీక్షలు పూర్తయి మెరిట్ జాబితా వెల్లడైంది. ఇక పాఠశాల విద్యలో చూసినట్లయితే 9,500 పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిస్తే 5,089 ఉపాధ్యాయ పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెల్లడింది. ఈ ప్రకటనకు మరి 1,76,000 మంది దరఖాస్తులు చేసుకున్నారనమాట. సో పంచాయతీరాజ్ శాఖలో మరి గ్రూప్ 4 సర్వీసుల కింద దాదాపు 1000కి పైగా ఉద్యోగాలను తొలుత గుర్తించి గ్రూప్ 4 ప్రకటనలో చేర్చారనమాట. సో అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పొజిషన్ ఈ విధంగా ఉంది. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఇక ఒక కరెంట్ అఫైర్ చూద్దాం. వీడియో చాలా లెంతీగా అవుతుంది, క్షమించాలి. మెస్సీకి అరుదైనటువంటి గౌరవం, టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు మెస్సీ ఎవరు? ఫుట్బాల్ ప్లేయర్ అన్నమాట. అర్జెంటీనా ఆటగాడు, దిగ్గజ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీకి మరో అరుదైనటువంటి గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. సో ప్రముఖ స్పోర్ట్స్ టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా మెస్సీ ఎంపికయ్యాడు. అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. తెలంగాణలో మరో ఎన్నికల పండగ.
షురు అయినటువంటి పంచాయతీ ఎన్నికల సందడి, త్వరలో మోగనున్నటువంటి సర్పంచ్ ఎన్నికల నగార, డిసెంబర్ చివరి వారం కానీ లేదా జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్, సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు వివరాలు పంపాలని చెప్పేసి కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశం చేశారన్నమాట. అయితే ఇది మన ఇష్టం ఉంటుంది. ఇది పంచాయతీరాజ్ ఎలక్షన్లు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం లోపలనే జరుగుతాయి, మన రాష్ట్రంలోనే జరుగుతాయి కాబట్టి సో మన రాష్ట్రం అంతిమంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మాకు ఇప్పుడు అవసరం లేదు, వచ్చే సంవత్సరం చూద్దాం, ఒక సంవత్సరం పొడిగిస్తాము అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటే మరి ఇప్పుడు జరిగేటటువంటి అవకాశం అయితే ఉండదు. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడున్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.